ఒక అందమైన అడవిలో ఒక బొద్దుగా ఉన్న బూడిదకాయ పంప్కిన్ ఆకారంలో క్యూట్ గుడిసె ఉండేది. అందులో 4 చిన్న రంగుల పిల్లులు ఉంటూ ఉండేవి. వాళ్ళు సాధారణ పిల్లులు కాదండి, వాళ్ళు పిజ్జా మాస్టర్లు. ఒక రోజు ఉదయం గులాబీ రంగు పిల్లి లూలు ఆనందంగా చెబింది, ఈ రోజు మనం మాయల పిజ్జా తయారు చేద్దాం. ఇంకా 3 పిల్లులు పర్పుల్ రంగు మెరిసే జూజు, నీలం రంగు తెలివైన మింటూ, నారింజ రంగు ధైర్యవంతుడైన బోబో బుట్టలు పట్టుకుని వెళ్దాం అని అరచిపడ్డారు. వాళ్ళకి మాయల పిజ్జా తయారు చేయాలంటే 4 స్పెషల్ వస్తువులు కావాలి. గలిగింతల టమాటాలు టమాటాల తోట నుంచి, మెరిసే పుదీనా ఆకులు మింట్ తోట నుంచి, తారలు మెరిసే చీజ్ పాల షాప్ దగ్గర, బంగారు తినిపిండి పొడి అడవి బేకరీలో. లూలు టమాటాల తోటలోకి నడుస్తూ వెళ్ళింది. అక్కడ టమాటాలు చిన్న చిన్న బంతుల్లా ఊగుతుంటే హీ 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 అంటూ టమాటాలు నవ్వేస్తున్నాయి. లూలు నవ్వుతూ ఒక్కొక్క టమాటాను తన బుట్టలో వేసుకుంది. వాటిని తినాలంటే గలిగింతలు పడుతున్నట్టు ఉండేది. జూజు ఒక మెరిసే ఫైర్ఫ్లై మీద ఎక్కి మింట్ తోటకి వెళ్ళింది. అక్కడ గాలి చల్లగా, ఆకులు మెరిసిపోతూ ఉండేవి. ఆమె మెల్లగా మ్రోగగా పుదీనా ఆకులు తాముగా కిందకి జారిపోయాయి. జూజు వాటిని బుట్టలో వేసుకుంది. వాటి వాసన వావ్. మింటూ పాల షాప్కి వెళ్లాడు. అక్కడ మబ్బులా పాల వాసన, చిన్న చీజ్ పిచ్చుకలు సై సై చేస్తూ తిరుగుతున్నాయి. చీజ్ లో చిన్న చిన్న తారలు మెరిసిపోతూ ఉండేవి. అదిరిపోయిన చీజ్. బోబో పాత అడవి బేకరీలోకి వెళ్లాడు. అక్కడ పాత బ్రెడ్ వాసన ఇంకా ఉంది. ఒక మూలలో మెరిసే చిన్న గ్లాస్ బాటిల్ క్రస్ట్ క్రిస్టల్స్ అని రాసి ఉంది. బోబో దాన్ని తీసి మెల్లగా బంగారు పొడిని తన చిన్న స్కూప్ లో వేసుకున్నాడు. ఇది తినగానే క్రంచ్ అనే శబ్దం వస్తుంది. అబ్బా! 4 పిల్లులు తిరిగే గుడిసెకి వచ్చారు. టేబుల్ మీద మొత్తం పదార్థాలు పెట్టారు. నవ్వే టమాటాలు, మెరిసే పుదీనా ఆకులు, తారల చీజ్, బంగారు పొడి. వాళ్ళు చిన్న చిన్న చేతులతో పిండి ఒత్తారు, చీజ్ వేశారు, ఆకులు చల్లి పొడి పిండారు. ఓవెన్లో పెట్టగానే సిజ్ అని శబ్దం, చుట్టూ వాసన వాలిపోయింది. పిజ్జా బయటకి వచ్చిందంటే చీజ్ లాగేలా, ఆకులు మెరిసేలా, తినిపిండి పొడి బంగారు తేజంగా. పిల్లులు 4 గంపెడాసగా తిన్నారు. ఇది పర్ఫెక్ట్ పిజ్జా, లూలు పులకరించి చెప్పింది. ముగింపు అలా వాళ్ళ నలుగురి స్నేహంతో పని పంచుకొని హాయిగా నవ్వుతూ తయారైనది అద్భుతమైన మాయల పిజ్జా. పిల్లలు, మీరు కూడా స్నేహితులతో కలిసి పనులు చేసుకుంటే మాయలు తప్పక జరుగుతాయి.